మోషే రాజు అయితే అన్ని రకాలుగా తన భోగాలు అనుభవించవచ్చు, తన వాళ్ళను ఉద్ధరించవచ్చు, అన్నీ చేయొచ్చు. యువరాణి కొడుకు. కానీ మోషే అందుకు ఒప్పుకోలేదు. ఇలా తిరస్కరించినప్పుడు ఎవరైనా సమాజంలోని వ్యక్తులు, అప్పటి కాలంలో వ్యక్తులు, ఇంత మెంటలోడు ఇంకొకడు లేడురా, ఇంత తిక్కలోడు లేడు, కమ్మగా రాజయ్యే అవకాశం వస్తే దాన్ని పోగొట్టుకొని నీళ్ళ దగ్గరికి వచ్చి బురద తొక్కడానికి ఇష్టపడ్డాడేంటి అనుకుంటారని కూడా మోషేకి తెలుసు. అయినా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే నేను రాజునై భోగాలు అనుభవిస్తే అది భూమి మీద ఉన్నంత వరకే. నేను రాజునై ప్రజలను ఉద్ధరించడానికి పూనుకుంటే అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి నేను ఈ ఐగుప్తు యువరాణి కొడుకుగా పొందేటువంటి అధికారం ఎంతవరకు నాకు యూజ్ అయిద్దో లేదో నాకు తెలియదు. కాబట్టి ఈ పనికి నాకు దక్కేటువంటి ఈ అధికారాన్ని బట్టి గాక, దేవుడు ఇష్టపడి, దేవుడు సంతోషించి, దేవుడు నాకు బహుమానం ఇచ్చే అడుగు నేను వెయ్యాలి అని ఆలోచించి, చూడండి పునాది దశలోనే మోషేకి పడ్డ పునాది ఎలా ఉందంటే, యోకేబేదు అంటే మోషే తల్లి, జన్మనిచ్చిన తల్లి యోకేబేదుకి జమ్ముపేటలో పెట్టి నైల్ నదిలో వదిలింది ఆమె. మిరియామును చూడమంది, అబ్బాయి జమ్ముపేటలో ఉన్నాడమ్మా, మొసళ్ళ బారిన పడతాడో ఎటుపోతాడో చూడమ్మా మిరియాము అని మిరియాముకు చెప్పింది. మోషే అక్క మిరియాం. నైల్ నదిలోనేమో మోషే ఉన్న జమ్ము పెట్టా, కట్ట మీదేమో మిరియాము నడుస్తుంది. దేవుడు నేరుగా ఆ జమ్ము పెట్టిన యువరాణి స్నానం చేసే దగ్గరకు పోనిచ్చాడు. ఏ ముసలి చేతిలో పడనీ లేదు. యువరాణికి దయగలిగేటట్టు చేశాడు. ఆ పెట్టె ఓపెన్ చేసి చూసింది, జమ్ము పెట్టి అందులో చిన్నోడు ఉన్నాడు. సంతోషపడింది. ఆ బిడ్డ మీద దయగలిగింది. వీడిని ఎందుకు చావనియాలి, బ్రతకనిద్దాం, నా కొరకు పెంచుకుంటాను. చిన్నోడు చక్కగా ఉన్నాడు, దివ్య సుందరుడుగా ఉన్నాడు, కాబట్టి చిన్నోడిని నేను నా కోసం పెంచుకుంటానని అనుకుంది. వెంటనే మిరియాం అంది, అమ్మ బాబు దొరికాడు కదా మీకు, మరి బాబు బ్రతకాలంటే మరి పాలు ఇవ్వాలి కదా పాప, మరి వానికి పాలు ఇవ్వడానికి దాదిని తెచ్చేదా? నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, తెచ్చేదా? తీసుకురా, మనకేం ఒట్టిగా వద్దు, పైసలు ఇద్దాం, చిన్నోడికి పాలు ఇచ్చినందుకు పైసలు ఇద్దాం, తీసుకొనిరా అంటే పోయి ఒకే బెదనే తీసుకొని వచ్చింది. దేవుడు చూడు ఎలా తిప్పాడు అక్కడ మలుపు. కన్న తల్లే బిడ్డకు దాది అయింది. కన్న తల్లే పెంపుడు తల్లిగా మారింది. ఆ బిడ్డనిస్తూ ఐగుప్తు రాజ కుమార్తె యువరాణి అంటుంది, వీనిని నా కొరకు పెంచు అంది. తప్పకుండా తల్లి, నీ కొరకే పెంచుతానమ్మా అని తీసుకొని పోయింది. చిన్నప్పటి నుంచి వానిని దేవుని కొరకు సిద్ధపరిచింది యోకేబెదు. దేవుని కొరకు వానిని పెంచింది. వాడు పెద్దవాడైనప్పుడు అనుంది, అతడు పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దవాడైనప్పుడు భౌతికంగా పెద్దోడయ్యాడు, ఆధ్యాత్మికంగా కూడా ఎదిగాడు. పెద్దవాడైనప్పుడు తన ప్రజలను, తన సహోదరులను చూడాలన్న కాంక్ష కలిగింది, వెళ్ళాడు. నలభై ఏళ్ల ప్రాయం వచ్చినప్పుడు ఎట్లనన్నా వాళ్ళని బయటికి తీసుకొని రావాలని ఆలోచించాడు. రాజుగారింట్లో ఉండబుద్ధి కావటల్లా పోయి బానిసలతో కలిసి పనిచేస్తున్నాడు. అక్కడే హెబ్రీ పత్రికలో చెప్పాడు. ఏమని చెప్పాడు ఇక్కడ? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, 26, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, అది వదిలేశాడు. ఆ సింహాసనాన్ని, ఆ ప్రభుత్వాన్ని, అధికారాన్ని, ఆ భోగాలన్నిటిని వదిలేసి తన ప్రజలతో పాటు కష్టపడటం మొదలుపెట్టాడు. ఏది దృష్టిలో పెట్టుకొని ఈ పని చేశాడు అనేది పరిగణలో తీసుకుంటే, ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టిలో పెట్టుకున్నాడట. అంటే ఈ విధమైన త్యాగం చేస్తే దేవుడు బహుమానం ఇస్తాడన్న సంగతి మోషేకి ఎట్ట తెలుసు? యోకేబెదు పునాది, అది విషయం. మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం ఏ పునాదిలో పెంచబడ్డామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
మన పునాదులు సరిగ్గా పడ్డాయి అనుకో, మన భవిష్యత్ ఆశీర్వాదకరంగా ఉంటుంది. పునాదులే సరిగా లేవనుకో, భవిష్యత్తు దరిద్రంగా తయారైద్ది. మోషేకి మంచి పునాది పడింది. నేను కూడా దేవుని కృపను బట్టి దేవుడు సరైన పునాదిలోనే నేను పెరగడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఆత్మీయంగా నేను పెరగటానికి మంచి పునాదిని నాకు దేవుడు అనుగ్రహించాడు. వాక్య విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో కానీ నాకు దేవుడి కృప ఏందంటే మంచి పునాదులు పడ్డాయి నాకు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వ్యక్తులు పరిచయమయ్యారు, ఆత్మీయులు, దేవుని ప్రేమించేవారు, ఆరాధించేవారు, భయము కలిగిన వారిని దేవుడు నాకు లింక్ చేశాడు. వారందరినీ నాకు చూపించి, ఇదిగో వీరందరిలో నువ్వు నేర్చుకోదగ్గ పాఠం ఇది, ఇదిగో ఈ వ్యక్తి దగ్గర ఈ పాఠం అని భక్తులను పరిచయం చేసి, గతించిపోయిన భక్తులను, ప్రజెంట్ ఉన్న భక్తులను కొంతమందిని నాకు చూపించి, నేర్చుకోదగ్గ విషయాలని నేర్పించి సరైన పునాది వేసి సిద్ధపరిచాడు. దేవుని కృప. ఎందుకు ఇలా నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు? అప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మందికి సరైన పునాది నేను వేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతైన ఆత్మీయత కలిగినటువంటి సత్యవాక్య విషయంలోనూ, ప్రార్థనా జీవితం విషయంలోనూ, సేవ విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, ఆత్మల రక్షణ విషయంలోనూ, సాక్ష్యం విషయంలోనూ, అన్ని విషయాలలో కూడా సరైనటువంటి అవగాహన కల్పించి భక్తుల్ని దేవుని కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టి నాకు సరైన పునాది వేశాడు. నా బిడ్డలు కూడా ఈ పునాదులే అందేటట్టు దేవుడు చేశాడు. మోషే ఆ విధంగా కళ్ళ ముందున్నటువంటి రాజభోగాలు వదిలిపెట్టి చచ్చిన తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్యమైన బహుమానాన్ని దృష్టించేటువంటి ఆ దృష్టి అనేది మోషేకి ఎలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తే, తల్లి నేర్పినటువంటి అవగాహన, తల్లి నేర్పినటువంటి పునాది, వేసిన పునాది అది. మరి నీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా నీ పిల్లలు భౌతికంగా సంపాదన వైపు అడుగులేయటం తప్పు కాదు, కానీ అంతకంటే ముఖ్యంగా నీ పిల్లలు ఆధ్యాత్మికత వైపు ఏమన్నా దృష్టి కలిగి ఉన్నారా? జీవం గల దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని మహిమార్థమై ప్రతిఫలంగా కలగబోవు బహుమానాన్ని గుర్తుపట్టే కెపాసిటీలో నీ పిల్లలు ఉన్నారా? అసలు ఆ విధమైన పునాదులు నీ పిల్లలకి నువ్వు వేసావా? రేయ్, భౌతికమైన జీవితం కాదురా, ఇక్కడ ఉండేది 3 నాళ్ల వ్యవహారమే. అక్షయమైంది, శాశ్వతమైంది దేవుని రాజ్యమురా. ఆ రాజ్యములో నిత్య బహుమానం ఉంది, నిత్య జీవితం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. మన కోసం మనమే బ్రతకడం కాదురా. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అనేక మందిని బతికించడానికి ఎప్పుడు మనం సన్నద్ధులమై ఉండాలి. అది ధన్యత. దాని వలన నిత్య బహుమానం కలిగిద్ది, నిత్య జీవితం కలిగిద్దని ఎప్పుడన్నా నీ పిల్లలకి చెప్పావా? అసలు ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి ఒకసారి. అసలు ఇప్పటిదాకా నేనేమో మొత్తుకున్నానో నీకు అర్థమైందా? ఏం మొత్తుకున్నా నేను ఇప్పటిదాకా? నీ బిడ్డలకి ఏ పునాదులు ఏమని చెప్తున్నా? నీ బిడ్డలకి ఏమి నేర్పమని చెప్తున్నా? భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బ్రతికించాలిరా మనం. అమ్మా, మన కోసమే మనం బతకూడదురా తల్లి. నీ కూతురికి చెప్పుకోవాలి, నీ కొడుకు చెప్పలరే, మన కోసం మనం బ్రతకటం కాదు, ప్రజల కోసం మనం బ్రతకాలి, ప్రభువు చిత్తము నెరవేర్చడం కొరకు బ్రతకాలి. ఎందుకనగా ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉందిరా. ఈ లోకంలో మనం మనుషులు ఇచ్చేవి ఎన్ని పొందుకున్నా అవి ఒకనాడు శూన్యమైపోతాయి, కానీ ఆయన ఇచ్చేది నిత్య జీతము, నిత్య బహుమానమురా. ఒకసారి బహుమతి ఇచ్చాడంటే అది నిత్య బహుమానమే. ఒకసారి జీతం ఇచ్చాడంటే అది నిత్య జీతమే. ఇంకెప్పటికీ నీ అకౌంట్లో అలా ఉండిపోయిద్ది అది. దేవునికి స్తోత్రం. అసలు ఈ దృష్టి నీ పిల్లలకు ఉందా? ఈ టైప్ ఆఫ్ మైండ్ నీ పిల్లలకు వచ్చిందా? ఇలాంటి ఆలోచనలు నీ బిడ్డలకు ఉన్నాయా? ఆ దిశగా నీ బిడ్డలు ఏమన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా? అది విన్నావా? పరిశీలించావా? ఒకవేళ నీ పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుతుంటే ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలివి. నీ పిల్లల్ని సరిగా పెంచావు, మంచి పునాది వేశావు. ఒకవేళ ఇప్పటి వరకు అలా లేదా,
ఏ కాడికి చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, మేడ మీద మేడ కట్టండి అనేది చూపిస్తున్నావా? రెండు చెప్పాను. ఏం చెప్పాను? పిల్లలకి ఏం నేర్పాలి? ఒకటి భౌతికంగాను, రెండు ఆత్మీయంగాను మనము అనేకులను బ్రతికించే వారముగా మారాలి. అది ధన్యత. మనము, మీరు నోరు తెరిచి చెప్పండి, మీరు చెప్పండి, మనము అనేకులను బ్రతికించే వారం కావాలి. పని చేసినా 10 మందికి ఉపాధ్యాయులుగా దొరకాలి. అండ్ 10 మంది ఆత్మలను కూడా దేవుని తట్టు రక్షించేటట్టు, దేవుని వైపుకు మళ్ళించేటట్టు, దేవుని కోసం, క్రీస్తు కొరకు, ఆయన రాజ్య నిర్మాణంలో వారిని కూడా చేర్చున్నట్లు మనం సిద్ధపడాలి. మన పిల్లలకు అది నేర్పాలి. మనం కూడా ఆ బుద్ధే కలిగి ఉండాలి.